ఏ శుభకార్యానికైనా శుభారంభం. నమస్తే, నేను కేశవ్ సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపైన ఫిర్యాదుల పరంపరలు ఎక్కడా ఆగడం లేదు. మాజీ మంత్రి అంబటి రాంబాబు సోదరుడిపై ఇచ్చిన ఫిర్యాదు ఏకంగా కోర్టు డైరెక్షన్స్తో ఇప్పుడు కేసు ఫైల్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అసలు గుంటూరు నగరంలో కానీ గుంటూరు జిల్లాలో కానీ ఏం జరిగింది, ఈ రాజకీయాలకు సంబంధించి కోర్టు జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు చంద్ర శ్రీనివాస్ గారు అనలిస్ట్ ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్కారం. ఈ కేసులకు సంబంధించి చాలా చోట్ల ఒకరి మీద ఆరోపణలు గవర్నమెంట్ మారినప్పటి నుంచి కంటిన్యూ అవుతూనే ఉంది. ఇప్పుడు ఏకంగా ప్రాణహాని ఉందని, తన భూములు కబ్జా చేశారని గుంటూరు జిల్లాలో ఈ కేసు మాజీ మంత్రి అంబటి రాంబాబు గారి సోదరుడి మీద కోర్టు డైరెక్షన్లో ఇప్పుడు కేసు ఫైల్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అసలు ఏంటి ఈ ఇష్యూ, ఏం జరిగింది? అంత ఈజీగా బెదిరింపులకి, అంత ఈజీగా ఇతరుల ఆస్తుల్ని లాగేసుకునేటువంటి వాతావరణం ఉందా? జరిగినాయండి. గత 5 సంవత్సరాలు ఇష్టానుసారంగా వివరించారు. అందులో గుంటూరు ఎగ్జాంపుల్ తీసుకుంటే రాజధాని రైతులు రాజధాని కోసం సంవత్సరాల తరబడి నిరాదీక్ష చేసిన వాళ్ళని బెదిరించి ఎంత ఇబ్బంది పెట్టి నందిగం సురేష్ పరిస్థితి మనం ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళిన బెయిల్ వచ్చి బెయిల్ రాలా. అదేవిధంగా బోరగడ్డ అనిల్ పరిస్థితి కూడా, ఆయన కూడా గుంటూరే. ఇకపోతే ఈ రెండిటితో పాటు ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు అంబటి రాంబాబు, అంబటి మురళీకృష్ణ పొన్నూరు మొన్న ఎమ్మెల్యే కంటెస్ట్ చేశాడు. అక్కడున్న రాజశేఖర్ ఏమో ఎంపీగా పోటీ చేశాడు. ఈ పరిస్థితుల్లో ఇతని మీద పిల్లి బాబురావు అని టీడీపీ సీనియర్ నాయకులు కంప్లైంట్ ఇచ్చిన, అంతకుముందు పట్టించుకోలేదన్న ఉద్దేశంతో హైకోర్టుకి వెళ్ళాడు. నన్ను బెదిరించాడనే ఉద్దేశంతో వాళ్ళు హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా నగరంపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. అంటే ఏ క్షణమైనా వాళ్ళు అరెస్ట్ చేసే అవకాశం ఉన్నది. అంటే ఈ పరిస్థితులు ఎందుకు, ఇది సివియర్ క్రైమా లేదంటే మామూలుగా పోలీసులు అదుపులోకి తీసుకుని మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చేసేటువంటి పరిస్థితి ఉంటుంది? లేదండి, ఇప్పుడు హైకోర్టు దాకా వెళ్ళిందంటే వాళ్ళు బెదిరించి నన్ను చంపబోయాడు అని చెప్పి ఆ యొక్క దాంట్లో తీవ్రత లేకపోతే హైకోర్టు ఆదేశాలు ఇవ్వదు. కాబట్టి డెఫినెట్గా వీళ్ళు విచారించి వీళ్ళు చెప్పింది కనుక నిజం అని చెప్పి వాళ్ళ ఆధారాలు పిల్లి బాబురావు గారికి కనుక చూపించగలిగితే, అక్కడ పిల్లి బాబురావు బ్రదర్ అనుకుంటా పిల్లి మాణిక్యాలరావు గారు కూడా ఒక మంచి పోస్టులో ఉన్నాడు టీడీపీలో గుంటూరు. సరే, ఇదేంటంటే నాట్ ఓన్లీ గుంటూరే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఉన్నప్పుడు ఇష్టానుసారంగా బెదిరించటాలు, ఆస్తులు స్వాధీనం చేసుకోవటాలు, ఎవరైనా పైకి వస్తే వాళ్ళ మీద రివర్స్ కేసులు పెడతారు, ఎస్సీ ఎస్టీ కేసులు, ఇవన్నీ మనం చూసాం. ఇకపోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలలు అయిన తర్వాత మరి ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు గత 5 సంవత్సరాలు ఇబ్బంది పడిన వాళ్ళంతా వాళ్ళు కూడా ఇంకా 6 నెలలు అయినా ఇంకా ఈ కేసులు, ప్రజావాణి కార్యక్రమాలు, దర్బార్ కార్యక్రమాలు నిర్వహిస్తే అక్కడికి వచ్చి కూడా మళ్ళీ ఎక్కువ భూ సమస్యలు, భూ తగాదాలు, భూ కబ్జాలు, వీటికి సంబంధించినటువంటి ఫిర్యాదులు వస్తున్నాయి. అయ్యే ఎక్కువ ఉన్నాయండి, రాష్ట్ర వ్యాప్తంగా అయ్యే ఎక్కువ ఉన్నాయి. ప్రతి భూములను బలవంతంగా ఆక్రమించుకోవటం, కానీ వాళ్ళు ఎన్ఆర్ఐస్ అయితే వాళ్ళ భూములను ఆక్రమించుకోవటం, బెదిరించి తీసుకోవటం, మహిళలు వేధించడం, ఇవన్నీ కూడా రకరకాలు జరిగినాయి. ఏదైనా కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం అయినా రక్షణ కల్పిస్తారు, మాకు న్యాయం జరిగిద్దనే భావంతో ప్రజలు ఉన్నారు. ప్రజలు ఉన్నప్పుడు మాకు న్యాయం జరగలేనప్పుడు ఏంటి, పోలీస్ కంప్లైంట్ అయినప్పుడు ఇప్పుడు హైకోర్టుకి వెళ్ళాడు ఆయన. ఎందుకంటే అది 5 సంవత్సరాలు ఆయన పట్టించుకోలేదనే కదా. ఇప్పుడు హైకోర్టుకి వెళ్ళి హైకోర్టు ఆదేశానుసారంగా నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. అట్లా బోరగడ్డ అనిల్ కూడా అంతే కదా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వ్యక్తిగత అన్నం చేసినప్పుడు ఆయన సేమ్ కూడా ఇదే పరిస్థితిలో ఉంటే నగరంపాలెం పోలీస్ స్టేషన్లోనే కేసు నమోదు చేసి రిమాండ్ తరలించారు. అంటే ఒకటే కాదు, ఇక్కడ ఈ వ్యవస్థ ముఖ్యం సార్. వ్యవస్థలో అంటే లా అండ్ ఆర్డర్ ముఖ్యం, శాంతి భద్రత ముఖ్యం. ఇష్టానుసారంగా వ్యవహరించిన వాళ్ళని ఎవరైనా కానీ లోపలికి వెళ్లాల్సిందే. ఇప్పుడు అంబటి రాంబాబు గారు వాళ్ళ బ్రదర్ అంబటి మురళీకృష్ణ గారు దీనేం అతిథులేం కాదు, చట్టం దృష్టిలో ఎవరు అయినా సమానలే. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో 175 నియోజకవర్గాలు మేమే గెలుస్తామనే పరిస్థితి నుంచి వాళ్ళకున్న 151 స్థానాలు కూడా కాదని ప్రజలు 11 సీట్లకు పరిమితం చేశారు. ఇది మూలిగా నక్కపోయి తాటికే అన్నట్టుగా వాళ్ళు ప్రజల్లో కూడా వెళ్ళకపోతున్నారు. ఈలోపు జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాలు తుడిచిపెట్టుకు వైసీపీ నుంచి వీడి వెళ్ళిపోతున్నారు. ఇకపోతే కొంతమంది అంతకుముందు గతంలో టీడీపీ కార్యకర్తలు కావచ్చు, జనసేన కావచ్చు వేధించిన వాళ్ళని వాళ్ళు ఇప్పుడు కేసులు పెట్టి వీళ్ళు లోపలికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. ఏదైనా కానీ చట్టం 5 సంవత్సరాల పరిపాలన మీకు ఉంది, మేమే రాబోయే 10 సంవత్సరాలు మేమే ఉంటామనే ఉద్దేశంతో వ్యవహరిస్తే ఈ పరిణామాలు ఎలా ఉంటాయి? కానీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మనమే అధికారంలోకి వస్తామని మొన్న కూడా నెల్లూరులో మీటింగ్ పెట్టారు, అందరిలో భరోసా నింపే ప్రయత్నం చేశారు. సో ఇవన్నీ కూడా తాత్కాలికంగా లేదా రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా వస్తున్నటువంటి కేసులు అని వైసీపీ నేతలు పదే వాదిస్తున్నారు. సో దీన్ని ఎలా చూడాలి? అంటే ఇప్పుడు ఇంకా 4 సంవత్సరాల అంటే 7 నెలలు అయిపోయింది సార్. 4 సంవత్సరాలు 5 నెలలు ఆయన వెయిట్ చేయాల్సింది. ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చే పరిస్థితి లేదు, ఆ ప్రభుత్వం మారే అవకాశం లేదు. ఇప్పుడు ఆయన రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పి కూడా ఢిల్లీ వెళ్ళాడు, మనకు తెలిసిన దాని ఆధారాలు చూపించలేకపోయారు. సరే ఇక్కడ ఏంటంటే
ఏ చిన్న అవకాశాన్ని కూడా శివ రాజకీయాల పాయింట్ ఆఫ్ వీళ్ళు ముందుకెళ్తారు తప్పితే ఇప్పటికిప్పుడు ప్రభుత్వం మారే అవకాశమే లేదు. ఇకపోతే ఈ అంబటి రాంబాబు ఏం చేశాడు, రోజా ఏంటి, కొడాలి నాని ఏంటి, వంశీ ఏంటి, అందరి బయట ప్రపంచానికి కూడా తెలిసిన అంశమే. కాబట్టి వీళ్ళు ఇప్పుడున్న పార్టీలో ఇప్పుడున్న ప్రభుత్వంలో న్యాయం జరిగిద్దనే ఆలోచనతో కోర్టుకు వెళ్తున్నారు. ఇదేం ప్రభుత్వం నడిపించిందేం కాదు. ఎట్టి పరిస్థితులు మమ్మల్ని వేధించారు కాబట్టి 5 సంవత్సరాలు వాళ్ళు శిక్ష పడాల్సిన ఉద్దేశంతో వెళ్తున్నారు తప్పితే ఇంకో ఆలోచన లేదు. కాబట్టి ఎప్పుడూ తన నోటికి పరుష పదజాలంతో దూషించే అంబటి రాంబాబు గారికి తన సోదరుడి విషయంలో తన విషయంలో ఇప్పుడు నగరంపాటి పోలీసులు విచారణకు పిలిచి ఏం చేస్తారో విచారించి వాళ్ళు సాటిస్ఫై కాకపోతే అరెస్ట్ చేస్తారేమో మనం వేచి చూడాలి. రైట్. థ్యాంక్ యూ చంద్రశ్రీనివాస్ గారు. ఇది ఆంధ్రప్రదేశ్లో వస్తున్నటువంటి అనేక కేసుల్లో ఇప్పటికి కూడా చాలా ఫిర్యాదుల్లో ఎక్కువ శాతం భూ కబ్జాలు, భూ వ్యవహారాలకు సంబంధించినటువంటి అంశాలే ముడిపడి ఉంటున్నాయి. అలానే గత ప్రభుత్వ హయాంలో కొంతమంది నాయకులు చేసినటువంటి దుశ్చర్యల ఫలితం ఇప్పుడు వైసీపీ అనుభవించాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చంద్రశ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇక అంబటి రాంబాబు అలానే అంబటి మురళి ఈ విషయంలో, ఈ కేసుల విషయంలో పోలీసుల విచారణ ఎలా ఎదుర్కొంటారనేది ఒక సస్పెన్స్గా మారింది. అరెస్ట్ చేసినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.